మెదక్ పట్నంలో అడుగు పెట్టాలంటే సీఎం రేవంత్ రెడ్డికి అరికాలలో చెమటలు పడుతున్నాయట. దయ్యాల సినిమా చూసి దడుచుకున్నంత పని అవుతున్నదట. ఎందుకైనా మంచిది ఎవ్వలతో పెట్టుకున్నా మాజీ మంత్రి హరీష్ రావుతో పెట్టుకోవద్దన్నట్టు గజ్జును వణుకుతున్నాడట. ఈ ముచ్చట నేను కాదు, హరీష్ రావు సరే అంటున్నాడు. నేను మెదక్ జిల్లాకు రాలే, అటటు తిరిగిండు. నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు. మెదక్కు రమ్మంటే వత్తలేడు. హరే అట్లంటున్నారేంది సారు? భయం అనే పదానికి మీనింగ్ తెలియని బ్లడ్ రానాది అని బాలకృష్ణ డైలాగ్ చెప్పినట్టు ఒక్కొక్కలకు దొక్కుకుంటా కుర్చీ ఎక్కినా అని చెప్పుకుంటాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. అసోంటి భయం అంటే తెలియని సీఎం సారు గజగజ వణుకుతున్నాడు అన్నట్టు చెప్తున్నారు. ఇంతకు ఎందుకు భయపడుతున్నట్టు? ఈడ గెలిచినట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచినట్లేదు రా, వచ్చి నా ఇచ్చేది పోతుంది, నేను రాను మెదక్ అన్నదట. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. ఓహో అందుక హరీష్ రావు కామ్దాన్లో అడుగు పెట్టాలంటే సీఎం రేవంత్ రెడ్డికి కాలు చేతులు వణుకుతున్నాయా? ఓడిపోయే కాడికి పోయి ఇజ్జత్ తీసుకున్నాడు, ఇలువ తీసుకున్నాడు ఎందుకు అన్నట్టు భయపడుతున్నాడట. మరి అట్లనే ఉన్నదా ముచ్చట అంటే గా ముచ్చట ఎలక్షన్లలో ఓటేసే పబ్లికే చెప్తారు. రిజల్ట్ నాడు రియల్గా ఎవరు భయపడ్డారు అనేది తెలుస్తుంది. సరే నిజంగా భయపడ్డాడు అనుకుందాం. అదే భయం ఎంపీ ఎన్నికలల్లా ఎమ్మెల్యే ఎన్నికలల్లా కలిగేటట్టు చేస్తే ఇంత తిప్పల రాకపోగదా అని అనుకుంటున్నారట అదే మీటింగ్కు పోయిన జనాలు. పెండ్లు అంటే 100 ఏళ్ళ పంట. అసొంటి పెండ్లిని 7 రోజులు మహా సంబురంగా చేసుకోవాలి. అయితే ప్రేమించుకొని చేసుకునే పెండ్లి గట్లా జరగదు. షేజింగ్లు, మర్డర్ ప్లాన్లు, కిడ్నాప్లు, అబ్బో చిన్న ఉండే ప్రేమ పెండ్లీలు. హాగా అసొంటి కార్యమే గిక్కడోటి జరిగింది. ఒకసారి మీరు కూడా చూసి ఆశీర్వదించుంటాయి. तुम वीडियो बना रहे हो ना बेटा, अच्छे से बनाओ. हम यहाँ रोका करके जा रहे हैं और इसके पापा को भेजना ये वीडियो. तू छोड़. आरव यार साची मेट्रो है, वो तो देखो आप लोग. हमने बोला है कि मेट्रो में हम करेंगे. हम तो जाना चाह रहे थे इसके घर. आप मिठाई निकालिए, पकड़िए, बना के रख तो सही से. हमारी जो बेइज्जती हुई है उसका कुछ नहीं. हमको बेइज्जत हो रहे हैं, गांव से आए हैं. कुछ समझाना इनको. कैसे है చూసిండ్రా ఎట్లున్నదో ప్రేమించుకున్న వాళ్ళ ముచ్చట. పిల్లగాన్ని మెట్రో స్టేషన్లో రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టి గిట్ల ఎంగేజ్మెంట్ చేసిండ్రు. ఎందుకు బిడ్డ అక్కడిక్కడ తిరిగి పరువు తీసుకున్నాడు, మాకు భయపడి ఎందుకు బిడ్డ సాటుకు మాటుకు తిరుగుడు అని ఇద్దరిని దొరకబట్టి పూలు పండ్లు పెట్టే కార్యం ఒడగొట్టిండ్రు. పిల్లగాడు వద్దు వద్దని మొత్తుకున్నా ఎంత గింజుకున్నా ఈనకుంటా తీపి లడ్డు తినిపించిండ్రు. ఇప్పుడు ఈ వీడియో ఇరగమరగ తిరుగుతున్న సోషల్ మీడియాలో. అబ్బా వీళ్ళు అయ్యవాలని కొంతమంది అంటే ఏహే అది కావాలని మెట్రో స్టేషన్లో పూలు పండ్లు వరపూజ జరిగినట్టు తీసిన వీడియో అని ఇంకొందరు అంటున్నారు. మరి కొంతమంది అయితే మనం చెప్పుకున్న ముచ్చటగానే కాదు, ఇష్టపడ్డ అమ్మాయితోని పెళ్లికి పిల్ల తండ్రి ఒప్పుకోలేదా మెట్రో స్టేషన్కు వరడొచ్చి వాటంగా ఏడుస్తా అంటే పిల్లగాని పిల్లకు ఫోన్ చేసి మెట్రో స్టేషన్లో గీ తీరుగా తాంబూలాలు మార్చుకునే తాతంగా మొడగొట్టింది. ఇట్లా జరుగుతుంటే ఓ పక్క పిల్లగాడే ఏడుస్తున్నాడు. అరే గట్ల చెయ్యకు నువ్వేమన్నా ఝాన్సీ రాని అనుకుంటున్నావా అని అటుపక్కున్న మనిషి అంటున్నాడు. ఇదంతా నిజమో అబద్ధమో ఎవరు చెప్పింది రైటో తెలియదు కానీ దీన్ని చూసిన వాళ్ళు కొందరు మస్తు షేడ్స్ ఉన్నాయిరా మీలో బాబు కమలాసన్ అన్నట్టు కామెంట్లు చేస్తారు. అవు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. వీడియోలు చూసేటోళ్ళను ఈ కంటెంట్ క్రియేటర్లు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా చేస్తున్నారు. ఈ ఏఐ వచ్చినాక నుంచి అయితే కన్ఫ్యూజన్కు కొదవ లేకుండా అయింది. ఏందో ఏమో కానీ ఈ వీడియోలు నిజమో అనుకునేటోళ్ళు మాత్రం మా అయ్య వల్ల మమ్మల్ని ఎప్పుడు ఎక్కడ దొరకట్టు ఇట్లా ఎంగేజ్మెంట్ చేస్తారని భయపడుతున్నారట. ఏందో ఏమో పోన్రి.